హలో ఆల్. అయితే ఈరోజు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. సేమ్ మిస్టేక్ ఇన్ 2025లో ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళలో స్టిల్ మీరు రిఫండ్ ఆయిల్స్ వాడుతున్నారా? ఎందుకు ఇంకా ఆ సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తున్నారు? ఒకసారి ఇంటర్నెట్ కి వెళ్ళి రిఫైండ్ ఆయిల్ మేకింగ్ ప్రాసెస్ అని సెర్చ్ చేయండి. మీరు నమ్మలేని భయంకరమైన నిజాలు మీకే తెలుస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే. 1 లీటర్ ఆయిల్ కావాలి అంటే మినిమం 2.5 kg సీడ్ కావాలి. సో 1 kg పల్లి రేటు 140 అనుకున్నా ఆల్మోస్ట్ 340 రూపీస్ అక్కడే అవుతుంది కదా. మరి మార్కెట్లో 140కి ఇస్తున్నారంటే 1 కిలో పల్లీలు కన్నా తక్కువ ఇస్తున్నారుగా. మీకు తెలియటం లేదా? రిఫైండ్ ఆయిల్ అంటేనే పైన పటారం లోన లొటారం. చూడ్డానికి మెరుస్తూ అందంగా కనిపిస్తుందే కానీ ఇక్కడ లేని ఇష్యూలన్నీ దానిలోనే వస్తాయి. అయితే ఆయిల్ లేకుండా ఆల్మోస్ట్ మనం కిచెన్ లో ఏం కుక్ చేయలేం. అది కూర అయినా ఫ్రై అయినా ఆఖరికి తాలింపు వేయాలన్నా కంపల్సరీ ఆయిల్ కావాల్సిందే. అలాంటప్పుడు ఆయిల్ ఎంత ప్యూర్ గా ఉండాలి చెప్పండి. ఆఫర్ వచ్చింది కదా అని ప్యాకెట్స్ మీద ప్యాకెట్స్ కొంటుంటారు. కానీ ఎప్పుడన్నా ఆలోచించారా అది హెల్దీనేనా అని? బట్ మన విలేజ్ న్యాచురల్ లో అలా ఉండదు. మేము న్యాచురల్ ప్రాసెస్ లో ఆయిల్ ని ప్రిపేర్ చేస్తాం. స్మెల్ అండ్ టేస్టీ అన్ని ఫస్ట్ క్లాస్. హెల్త్ గురించి అంటారా, వరి అవ్వాల్సిన అవసరమే ఉండదు. మరి ఇంకెందుకు లేటు? మీ ఫ్యామిలీకి బెస్ట్ ఇవ్వాలి అనుకుంటే స్టార్ట్ యువర్ జర్నీ విత్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. కొంచెం మారండి అబ్బా, మీ హెల్త్ మీ చేతిలోనే ఉంది. ఓకే, చలో బాయ్, థ్యాంక్ యూ.